గమనించాలి. మానవుడు ఆసక్తిగా, ఓపికతో, సహనముతో అర్థం చేసుకుంటూ బైబిల్ గ్రంథమును చదవాలే కానీ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమును చదవాలే కానీ శ్రేష్టమైన ఆనందమును, శ్రేష్టమైన ఆదరణను, శ్రేష్టమైన ఓదార్పును, శ్రేష్టమైన ధైర్యమును దేవుని ద్వారా పొందుకుంటాడండి. అవునండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమును ఓపికతో, ఆసక్తితో అర్థం చేసుకుంటూ చదవడం ద్వారా మానవుడు శ్రేష్టమైన ఆనందాన్ని పొందుకుంటాడు, శ్రేష్టమైన ఆదరణను పొందుకుంటాడు, శ్రేష్టమైన ఓదార్పును పొందుకుంటాడు, ధైర్యమును పొందుకుంటాడు. తన ముందున్న ప్రతి శోధనను జయించడానికి తగిన మార్గాలను మానవుడు పొందుకుంటాడు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, మానవుడు ఒక రోజులో బైబిల్ గ్రంథాన్ని చదవడానికి కొంత సమయాన్ని కేటాయించడం లేదు. అన్నింటికీ సమయాన్ని కేటాయిస్తున్నాడు కానీ బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ఆసక్తిగా, ఓపికతో అర్థం చేసుకుంటూ బైబిల్ గ్రంథాన్ని చదవడానికి కొంత సమయాన్ని కేటాయించడం లేదు. కేటాయించకపోవడం చేత ఆనందమును, ఆదరణను, ఓదార్పును, ధైర్యమును పొందలేకపోతున్నాడు. ఎదురవుతున్న సమస్యలను చూసి భయపడిపోతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మానవునికి అవసరమైన ప్రతి విషయాన్ని దేవుడు పొందుపరిచి ఉన్నారు. మనం చదవాలి కదా. మానవుని కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ గ్రంథాన్ని మానవుడే చదవకపోతే ఎంతవరకు న్యాయం అండి? ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని చదువుదాం, దేవుని గురించి తెలుసుకుందాం, మానవుని గురించి తెలుసుకుందాం, ఈ లోకంలో ఎలా జీవించాలో తెలుసుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. అందుకు ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన దీవెనలను, శ్రేష్టమైన బహుమానాలను పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.